పెద్దల సభకు గుంటూరు మాజీ ఎంపీ ముఖ్యంగా టీడీపీ మాజీ నాయకులు గల్లా జయదేవ్ గారిని పంపబోతున్నట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే ఎప్పటి నుంచో కూడా ఈ గల్లా జయదేవ్ గారి ఫ్యామిలీ ఏదైతే ఉందో గల్లా కుటుంబం అంతా కూడా కాంగ్రెస్ పార్టీతో తన ప్రయాణం అంతా నడడం జరిగింది. ముఖ్యంగా 1999, 2004, 2009లో గల్లా జయదేవ్ గారి అమ్మగారైన అరుణ కుమారి గారు ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గం నుంచి 3 సార్లు హ్యాట్రిక్ గా ఎమ్మెల్యే కింద గెలవడం, అంతేకాకుండా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యంగా రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. అయితే విభజన తర్వాత ముఖ్యంగా కీలకంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం ఇచ్చిన ఆఫర్తో గల్లా కుటుంబం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం అయితే జరిగింది. 2014 ఎన్నికల్లో కీలకంగా చూసుకుంటే అదే చంద్రగిరి నియోజకవర్గం నుంచి తల్లి అరుణ్ కుమార్ గారు పోటీ చేస్తే ఓడిపోవడం జరిగింది. ఇటు గుంటూరు ఎంపీగా గల్లా జయదేవ్ గారు పోటీ చేసినప్పుడు ఆయన అత్యధిక మెజార్టీతో మొట్టమొదటిసారిగా ఎంపీగా గెలవడం అయితే జరిగింది. ఆ తర్వాత ముఖ్యంగా చూసుకుంటే 2014 నుంచి 2019 వరకు ఆయన గుంటూరు ఎంపీగా పనిచేయడం జరిగింది. తర్వాత 2019లో వచ్చిన ఎన్నికల్లో జగన్ ఏదైతే వైఎస్ఆర్సీపీ గాలి హయాంలో కూడా ఆయన తట్టుకొని మళ్ళీ రెండోసారి కూడా గుంటూరు ఎంపీగా ఆయన గెలవడం జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల 2019 నుంచి 2024 వరకు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముఖ్యంగా గల్లా జయదేవ్ టీడీపీ ఎంపీ అయిన గల్లా జయదేవ్ కు సంబంధించిన కొన్ని పారిశ్రామికంగా వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా అమర్ రాజ్ బ్యాటరీస్ సంబంధించి కానీ ఇంకా ఇతరత్ర కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంత ఇబ్బంది పెట్టడంతో ఇంకా ఆయన ప్రత్యక్ష రాజకీయాలకి దూరం అని చెప్పి 2024లో శాశ్వతంగా దూరం అయిపోవడం అయితే జరిగింది. కానీ బ్యాక్ డ్రాప్ లో ముఖ్యంగా చూసుకుంటే గల్లా కుటుంబానికి తనకి గుంటూరు నియోజకవర్గంలో ప్రత్యేకించి కూడా కొంత ఓట్ బ్యాంక్ అనేది కానీ ఆదరణ అనేది చాలా బలంగా ఉండడం అయితే జరిగింది. కానీ ఇదే నేపథ్యంలో మొన్న ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారనుకున్న నేపథ్యంలో ఆయన అసలు ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అయిపోయి ఇంకా రాజకీయాలకు రాను అనే విధంగా ఆయన దూరం అయిపోవడం జరిగింది. మరి అదే సీటుని ఇప్పుడు కేంద్ర సహాయ శాఖ మంత్రిగా ఉన్న గుంటూరు ఎంపీ అయిన పెమ్మచాని చంద్రశేఖర్ గారికి ఇవ్వడం జరిగింది. ఆయన అత్యధిక మెజారిటీతో గెలవడం జరిగింది. అయితే ఇక్కడ గతంలో 2 సార్లు ఎంపీగా గెలిచిన ముఖ్యంగా గల్లా కుటుంబానికి ఏదైతే ప్రజాదరణ ఎక్కువగా ఉండడం, ముఖ్యంగా గుంటూరులో తనకంటూ కూడా ఒక పట్టు ఉండడం ఏదైతే ఉందో ఆయన్ని ఖచ్చితంగా ఇక్కడ ప్రత్యక్ష రాజకీయాల్లో కాకపోయినా కానీ పరోక్ష రాజకీయాల్లో అంటే పెద్దల సభకు రాజ్యసభకు పంపించబోతున్నట్లు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. అయితే దీనికంటే కూడా ముందు కొద్ది రోజుల కిందట ఢిల్లీలో ముఖ్యంగా ఏపీ ప్రభుత్వానికి సంబంధించి ప్రత్యేక ప్రతినిధిగా ఆయనకి ఒక మంచి కీలకమైన పోస్టు ఇవ్వబోతున్నట్లు పెద్ద ఎత్తున సమాచారం అయితే నడిచింది. కానీ కొన్ని రోజుల తర్వాత అదంతా కూడా ఏమీ లేదు, అంతా ఫేక్ ప్రచారం అని తేలిపోయింది. ఇప్పుడు తాజాగా చూసుకుంటే రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సీట్ అనేది టీడీపీ ఎంపీ కింద మాజీ ఎంపీ గల్లా జయదేవ్ గారికి కేటాయించబోతున్నట్లు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాలు తీసుకున్నట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. మరి ఇక్కడ గల్లా జయదేవ్ గారు 2 సార్లు గుంటూరు ఎంపీగా లోక్సభకి వెళ్లడం జరిగింది. ఈసారి గెలుచుంటే అంటే 2024 ఎన్నికల్లో కూటమిలో గెలుచుంటే ఈసారి గుంటూరు ఎంపీతో పాటు ముఖ్యంగా కేంద్ర కేబినెట్ లో కూడా ఆయనకి మంత్రిగా అవకాశం దక్కేది. కానీ దురదృష్టవశాత్తు గత 5 ఏళ్లు కూడా ఆయన పడ్డ ఇబ్బందులు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆయన్ని ఎంత టార్చర్ చేశారనేది మనకు అందరికీ తెలుసు. అయితే అప్పటి నుంచి కూడా ఆయన ప్రత్యక్ష రాజకీయాలకి పూర్తిగా కూడా దూరం అయిపోవాలని చెప్పి గల్లా కుటుంబం అంతా కూడా ఒక కీలక నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. ఈ రోజు అదొక దురదృష్టం కింద మారి కేంద్ర మంత్రి పదవి కూడా పోయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా సరే చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రత్యేక దృష్టి పెట్టి కూడా ఇటు గల్లా కుటుంబానికి తనకంటూ కూడా ఏదైతే ప్రాతినిధ్యం ఉందో అదంతా కూడా వాళ్ళకి ఒక కీలకమైన పదవి ఇచ్చినట్లయితే కేడర్ను కాపాడినట్టు ఉంటుంది, వాళ్ళకు కూడా మంచి భరోసా ఇచ్చినట్టు ఉంటుంది అనే విధంగా పెద్దల సభకు అంటే రాజ్యసభకి రాష్ట్రపతి కోటాలో గల్లా జయదేవ్ గారిని పంపించబోతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారని చెప్పి కొంతమేర సమాచారం అయితే జరుగుతుంది. మరి ఈ పదవిని అంటే రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సీటుకి గల్లా జయదేవ్ గారు వెళ్తారా లేదని చూడాలి. కానీ ప్రజెంట్ అయితే మాత్రం ఆయనకి రాజకీయాలకి సంబంధం లేకుండా అసలు ప్రత్యక్ష రాజకీయాల్లో కానీ మీడియా ముందు కానీ ఎక్కడా కనిపించడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు కూడా గల్లా జయదేవ్ గారు అంటే చాలా మంది మర్చిపోవడం జరిగింది. కేవలం తన అనుచరులు అభిమానులు ముఖ్యంగా తనకున్న కొద్ది ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో వీళ్ళకు మాత్రమే గల్లా జయదేవ్ గారి యొక్క ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనాలని చెప్పి చాలా మంది కూడా ఎదురు చూడడం జరుగుతుంది. మరి ఈసారి కూటమి ప్రభుత్వ అధికారంలో ఉంది కాబట్టి చంద్రబాబు గారు ఇప్పుడు ఏదైతే రాజ్యసభ సీట్ అనేది నామినేటెడ్ కోటాలో తీసుకోవాలనుకుంటున్నారో మరి దానికి గల్లా జయదేవ్ గారు యాక్సెప్ట్ చేస్తారా, గల్లా ఫ్యామిలీ ఎదుర్కొస్తారా లేదనేది మనం అయితే ఎదురు చూడాలి.